హాయ్ అండి. ఇదైతే వందరోళ్ళ పనికి మా మామయ్య వెళ్ళాడండి. అయితే అక్కడ వీడియో తీసాడండి. నేనైతే మా మేనమామ మళ్ళీ మా అక్కని కూడా మా మేనమామకే ఇచ్చామండి. చూడండి ఎంత ఎండ కొడుతుందో. ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా అందరూ కూడా పనిచేస్తున్నారు. ఇది కరువు పని కూడా అంటారండి, వందరోళ్ళ పని కూడా అంటారు. ఒక్కొక్క సైడు మట్టి పని అంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్కలా పని అంటారండి. ఈ పనులు ఎక్కడ చేపిస్తారంటే ఎవరికి లేని వాళ్ళకి వాటికి ఉన్న అని ఈ పని అప్పుడు పెట్టారండి. ఇప్పటి వరకు కూడా చేస్తూనే ఉన్నారు ఈ పని. అయితే రోజుకు 100 రూపాయలు అప్పుడు కట్టించేవాళ్ళు, ఇప్పుడైతే 250 అట్లా పడుతున్నట్టుందండి. లేని వాళ్ళకి ఇది కూడా కొంత ఆసరా అవుతుంది కదండి పని. చూడండి వాళ్ళైతే పొద్దున్నే 6 గంటలకి వెళ్ళిపోతారు, 12 దాకా చేసి వస్తారండి. అప్పుడైనా ఎండ బాగా కొడుతుంది కదా. ఆడవాళ్ళు మగవాళ్ళు అయితే కలిసి చేస్తున్నారు. ఇవైతే చెరువు కట్టలు, ఇంకా అలుగులు అవన్నీ పోస్తారండి. ఎందుకంటే వర్షాకాలం వచ్చినప్పుడు అవి చెరువులకి నీళ్ళు ఆపుతాయి కదండి. ఆపి పొలాలకైతే పని చేస్తుందని ఈ పని అయితే చేస్తారండి. ఈ పని వల్ల అయితే అందరికీ లాభం ఎక్కడ నష్టం అయితే ఉండదండి. పని లేని వాళ్ళకి పని కల్పిస్తుంటూ మళ్ళీ వ్యవసాయానికి నీళ్ళ సౌకర్యం కూడా మనకు ఉంటుంది కదండి. ఇది కొంచెం మంచి పనే పెట్టారండి. ఎవరు ఆలోచించారో కానీ చాలా మంచిగా ఆలోచించారు. ఈ మీకెళ్ళి కూడా 100 రోజుల పని ఇలానే చేస్తారండి. వాళ్ళు 100 రోజులు బుక్ అయిపోగానే ఆఫ్ చేయాలండి. ఎవరికైనా ఒక్కొక్కరికి 100 రోజు పని అండి ఇది. మనిషికి 100 రోజులు 3 నెలలు ఉంటుందండి. ఆ 3 నెలలు అంటే ఎండాకాలం అయిపోద్దిగా, వాళ్ళకి ఎంతో కొంత ఆసరా కింద ఈ పని అయితే వాళ్ళు పెట్టారండి. మీ సైడ్ కూడా పని ఉంటే వెళ్తారండి మీరు. మధ్యతరగతి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు కదండి.